ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్ ఊచకోత కోస్తోంది. ఒక దెబ్బ నుంచి కోలుకునే లోపే మరో దెబ్బతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఇరాన్ మీద బాంబులు వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఒకేసారి 6 ఇరానియన్ సైనిక విమానాశ్రయాలను పేల్చేసింది. తన వైమానిక బలాన్ని ప్రపంచానికి చూపించింది. దీంతో ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు ప్రకటించింది. ఆ 3 కేంద్రాలు ఇజ్రాయెల్ టార్గెట్లోనే ఉన్నాయని, ఏ క్షణమైనా వాటిని పేల్చేస్తామంటూ చెప్పింది. దీంతో ఇక ఇరాన్ పని అయిపోయినట్టేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్కు మద్దతిచ్చే విషయంలో రష్యా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. దీంతో ఇరాన్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేయక తప్పేలా లేదు. ఈ ఘటనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా స్పందించారు. శత్రువులు ఎంత దెబ్బ కొట్టినా అంతకు అంతా బదులిస్తామంటూ చెప్పాడు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొడతామని చెప్పాడు.